గబ్బా వేదికగా జరిగిన మూడవ మూడవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఆ సమయంలో 'ట్రావిస్ హెడ్' మళ్ళీ శృతి మించితే, 'ఆకాష్ దీప్' మాత్రం సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూద్దాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక దృశ్యం అయితే అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. 9 వికెట్లు కోల్పోయింది టీమిండియా. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్‌దీప్ చివరి వికెట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. ఆకాష్‌దీప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక బంతిని ఆడటం మిస్ అయ్యాడు. ఆ బంతి బ్యాట్‌కి తగిలి ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ ఆకాష్ ఆకాష్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు గదా! ఆకాష్ బంతిని తీసుకోవడానికి వచ్చాడనమాట. అయితే ఆకాష్ ప్యాడ్ నుంచి బంతిని తీసివేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్ బంతిని అడిగాడు. కానీ బంతిని హెడ్‌కి ఇవ్వకుండా ఆకాష్ దాన్ని నేలపై విసిరాడు. ఆ తర్వాత హెడ్ అతని వైపు చూస్తూ బంతిని స్వయంగా తీయడం ప్రారంభించాడు. అప్పుడు ఆకాష్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి ఐ యామ్ సారీ అని చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి ట్రావిస్ హెడ్ సిరాజ్ విషయంలో కొద్దిగా మాటలతో కవ్వించాడు కదా! దానికి దిమ్మ తిరిగే షాక్ తర్వాత మ్యాచ్‌లో ఇచ్చాడనమాట మన ఆకాష్‌దీప్. నిజానికి బంతి కనుక తన చేతికిచ్చేసుంటే అక్కడికక్కడ ఆ పని అయిపోయేది. కానీ తనకు బంతి విసిరేసి సారీ తినక చెప్పకుండా అలెక్స్ క్యారీకి చెప్పడంతో ట్రావిస్ హెడ్‌కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అయితే కామెంట్‌లో మాత్రం ఆకాష్‌దీప్ బ్యాటింగ్‌లోనూ ఇలాగా పంచ్‌ల్లోనూ తనకి తానే పోటీ, తనకి లేరు సాటి అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు.